మీరు ట్రేడింగ్‌లో ప్రాఫిటబుల్ అవ్వాలని అనుకుంటున్నారా? స్ట్రాటజీ ఒక్క సైడ్ మాత్రమే. కానీ సైకాలజీ రాంగ్ ఉంటే ఇక్కడ సక్సెస్ రాదు. మార్కెట్‌లో 95% ఆఫ్ ద ట్రేడర్స్ ఎందుకు మనీ లాస్ అవుతున్నారంటే సింపుల్ రీజన్ మైండ్‌సెట్ వీక్ ఉండడం వల్ల. ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ప్రో ట్రేడర్స్ ఎలా ఆలోచిస్తారు? ఎలా రియాక్ట్ అవుతారు? మనం ఎలా డెవలప్ చేయాలి మంచి ట్రేడింగ్ సైకాలజీ అని. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. మీరు బిజీగా ఉంటే వాచ్ లెటర్‌లో యాడ్ చేసి ఫ్రీ అయ్యాక ఫుల్ వీడియో చూడండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు శరత్ ట్రేడింగ్ అండ్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్. రూల్ నెంబర్ 1 కంట్రోల్ యువర్ ఎమోషన్స్. స్టాక్ మార్కెట్‌లో ఎమోషన్స్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. న్యూ ట్రేడర్స్ స్టాప్ లాస్ హిట్ అవ్వగానే ఫ్రస్ట్రేషన్ వచ్చి వెంటనే ఇంకొక ట్రేడ్ తీసుకుంటారు. రివెంజ్ ట్రేడ్ చేస్తారు. దాంతో పెద్ద లాసెస్ తీసుకొని అకౌంట్ మొత్తం జీరో చేసుకుంటారు. కానీ ప్రో ట్రేడర్స్ మాత్రము కామ్‌గా ఉంటారు. స్టాప్ లాస్ హిట్ ఎందుకైందని ఆలోచిస్తారు. అనలైజ్ చేస్తారు. స్టాప్ లాస్ హిట్ అయిన దాని నుంచి లెసన్ అనేది నేర్చుకొని నెక్స్ట్ టైం దాన్ని రిపీట్ చేయరు. గుర్తుపెట్టుకోండి, ప్రాఫిటబుల్ ట్రేడర్స్ ప్రతిరోజు ప్రాఫిట్‌లోనే ఉండరు. కీ పాయింట్ ఏంటంటే మీ ప్రీవియస్‌గా వచ్చిన లాసెస్‌ని ఇప్పుడు తీసుకునే ట్రేడ్‌కి ఆలోచించకండి. ఫ్రెష్ ఎంట్రీ లాగా ఆలోచించి కొత్త ట్రేడ్స్ మీద ఫోకస్ అనేది చేయండి. రూల్ నెంబర్ 2 ఆల్వేస్ ఫాలో యువర్ ప్లాన్. సక్సెస్ సీక్రెట్ ఏంటంటే సింపుల్ ప్లాన్ ప్లస్ స్ట్రిక్ట్ డిసిప్లిన్. ప్లాన్ ఏంటంటే చార్ట్‌లో ఎంట్రీ ఐడెంటిఫై చేయడము, ఎంట్రీ తీసుకోవడం, స్టాప్ లాస్ పెట్టడం, స్ట్రిక్ట్‌లీ స్టిక్ అవ్వడం దానికి. ఎగ్జాంపుల్‌కి ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్‌తో ఎంట్రీ అనేది ప్లాన్ చేశారు. రెసిస్టెన్స్ అనేది బ్రేక్‌ఔట్ అయింది. రీటెస్ట్ అయ్యేదాకా వెయిట్ చేసి ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ టార్గెట్ పెట్టి స్టాప్ లాస్ అయినా టార్గెట్ అయినా హిట్ అయ్యేదాకా వెయిట్ చేస్తూ ఉండడం. ప్రో ట్రేడర్స్ ఇలాంటి ప్లాన్‌నే ఊరికే రిపీట్ చేస్తారు. వాళ్ళ ఎమోషన్స్‌ని ఫాలో అవ్వరు. ఇలా చేస్తే మీరు కన్సిస్టెన్సీ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. రూల్ 3 వచ్చేసి కంట్రోల్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్. న్యూ ట్రేడర్స్‌లో ఎక్కువ క్విక్ మనీ మైండ్ సెట్ మాత్రమే ఉంటది. ఎగ్జాంపుల్‌కి ఒక 10,000తో మార్కెట్‌లోకి వస్తారు. ఒక 1 వీక్‌లోనే దీన్ని 20,000 చేయాలి, 30,000 చేయాలని అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉంటారు. 1, 2 ట్రేడ్‌లు ఫెయిల్ అయ్యి కొంచెం లాస్ రాంగానే వాళ్ళు ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యి డిప్రెషన్ అయ్యి మొత్తం అకౌంట్ మొత్తం జీరో చేసుకుంటారు. ప్రో ట్రేడర్స్ మాత్రం స్మాల్ అండ్ కన్సిస్టెన్సీ రిటర్న్స్ కోసం వర్క్ చేస్తారు. రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉంటది. సర్వైవల్ లాంగ్ టర్మ్‌లో ఉంటారు. అలాంటి రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ కోసము మన క్లాస్‌లో మనం క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది, టెక్స్ట్ చేయండి. మా టీం వాళ్ళు మీకు కాల్ చేసి క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. రూల్ 4 యాక్సెప్ట్ మిస్టేక్స్ అండ్ డోంట్ రిపీట్. ట్రేడింగ్‌లో మిస్టేక్ చేయడం అనేది నార్మల్ థింగ్ అండి. కానీ చేసిన మిస్టేక్స్‌ని మాత్రం రిపీట్ చేయకండి. ఎగ్జాంపుల్‌కి మీరు ఒక సపోజ్ ఏదైనా మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఒక క్యాండిల్ వస్తుందనుకోండి, బేరిష్ క్యాండిల్. అది బ్రేక్‌ఔట్ జరిగిందని మీరు డైరెక్ట్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నారు. అట్లా చేసుకోవడం వల్ల స్టాప్ లాస్ హిట్ అవుతది అనేది మీకు తెలుసు. ఎందుకంటే మార్కెట్ స్టార్టింగ్ ఒక 15 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఫేక్ మూవ్స్ అనేవి ఉంటాయని మీకు ఆల్రెడీ తెలుసు, చదువుకున్నారు. కానీ మళ్ళీ సేమ్ అదే మిస్టేక్‌ని రియల్ మార్కెట్‌లో ఉన్నప్పుడు ఏదో ఫోమోతో ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేయకండి. మీరు ఏదైతే నేర్చుకున్నారో అది కంపల్సరీ మార్కెట్‌లో ఇంప్లిమెంట్ అనేది చేయండి. ఇలా చేయడం వల్ల మీరు మెల్లిమెల్లిగా రివెంజ్ ట్రేడింగ్ సైడ్ కూడా వెళ్తారు. ప్రో ట్రేడర్స్ ఏం చేస్తారు? వాళ్ళు ఏదైనా ట్రేడ్ తీసుకున్నప్పుడు లాస్ వచ్చిందనుకోండి, అది నీట్‌గా బుక్‌లో జనరలైజ్ చేసుకుంటారు. అదే సేమ్ రీజన్ ఇంకోసారి మార్కెట్‌లో రిపీట్ అయినప్పుడు ఆ ట్రేడ్‌ని అవాయిడ్ చేస్తారు. లాస్‌ని ఇగ్నోర్ చేసినట్టు అవుతది. ఫిఫ్త్ రూల్ వచ్చేసి ఫోకస్ ఆన్ ప్రాసెస్ నాట్ ఆన్ రిజల్ట్స్. ప్రో ట్రేడర్‌కి ప్రాసెస్ ఇంపార్టెంట్, ప్రాఫిటా లాసా కాదు. సపోజ్ ఎగ్జాంపుల్‌కి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్‌లో నెక్ లైన్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందనుకోండి, ఎంట్రీ తీసుకోవాలని వీళ్ళు చదువుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారు? సేమ్ మార్కెట్‌లో వచ్చిన వెంటనే ఎంట్రీ తీసేసుకుంటారు. అది స్టాప్ లాస్ హిట్ అనివ్వండి, ప్రాఫిట్ అనివ్వండి, వాళ్ళు దాని గురించి ఏం ఆలోచించరు. వాళ్ళ ప్లాన్‌ని బ్లైండ్‌గా ఫాలో అనేది అవుతారు. కానీ బిగినర్ ట్రేడర్స్ ఏం చేస్తారు? దాన్ని ఏదో డ్రా చేసి మార్కెట్ కిందికి పోదు, మీదికి పోతది అనుకోని ఏదేదో ట్రేడ్స్ తీసుకుంటారు. మీరు అట్లా మార్కెట్ లైవ్‌లో ఉన్నప్పుడు ఏం ఆలోచించకండి. మార్కెట్ క్లోజ్‌లో ఉన్నప్పుడు మాత్రం ఆలోచించి డెసిషన్ తీసుకొని ఒక ప్లాన్ ప్రిపేర్ చేసి మార్కెట్ లైవ్‌లో ఉన్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. కీ పాయింట్ ఏంటంటే ప్రాసెస్ కరెక్ట్‌గా ఉంటే రిజల్ట్స్ ఆటోమేటికల్‌గా కరెక్ట్‌గానే ఉంటాయి ఎండ్ ఆఫ్ ద మంత్ చూసే వరకు. రూల్ 6 టేక్ స్మాల్ బ్రేక్స్. ఎందుకంటే ట్రేడింగ్ అంటేనే సైకాలజీ గేమ్. ఫోకస్ అండ్ కాన్సంట్రేషన్ కావాలి కాబట్టి కొన్ని బ్రేక్స్ అనేవి తీసుకోవాలి. కొన్ని టైమ్స్ ఎక్స్టర్నల్ ప్రెషర్, ఫ్యామిలీ ఇష్యూస్, జాబ్ స్ట్రెస్ డెసిషన్స్ ని డిస్టర్బ్ చేస్తాయి. రాంగ్ ఎంట్రీస్ తీసుకుంటారు, లూజ్ అవుతారు. కాబట్టి అలాంటి ఏమన్నా మీకు స్ట్రెస్ ఉన్నప్పుడు కొంచెం ట్రేడ్ అనేది అవాయిడ్ చేయండి. బ్రేక్స్ అనేవి తీసుకోండి. అలా లాస్ అయినప్పుడు కొంతమంది ఏం చేస్తారు? స్ట్రాటజీని బ్లేమ్ చేస్తారు. ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వట్లేదు అని అంటారు. సొల్యూషన్ ఏంటంటే మీకు ఏమైనా హెడ్‌ఏక్స్ ఉన్నప్పుడు, మీరు కరెక్ట్ ఆలోచించలేకపోతున్నారు, మీకు ఇష్యూ ఉంది, అప్పుడు ట్రేడింగ్ అనేది ఆపేసేయండి. ఎందుకంటే మార్కెట్ అనేది 24 గంటలు ఉంటది. అంటే ఎగ్జాంపుల్‌కి మీరు చనిపోయేదాకా మార్కెట్ అనేది లైవ్ లోనే ఉంటది కాబట్టి మీకు మార్కెట్ రేప్ అయిపోతది. 1 మంత్ అయితే ఇంక క్లోజ్ ఉంటది, 2 మంత్స్ అయితే క్లోజ్ ఉంటది అనేది ఏం లేదు. మీరు లైఫ్ లాంగ్ ట్రేడ్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు ట్రేడ్ అనేది అవాయిడ్ చేసి ఫ్రీ అయ్యాక కరెక్ట్ ఫోకస్ అనేది చేయండి. ఒకసారి వీడియో మొత్తం సమరైజ్ చేద్దాము. కన్క్లూజన్ ఏంటంటే బిగినర్ ట్రేడర్ మైండ్ సెట్ ఎలా ఉంటది? క్విక్ ప్రాఫిట్స్, ఎమోషనల్ కి రియాక్ట్ అవుతారు, అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అదే ప్రో ట్రేడర్ మైండ్ సెట్ ఎలా ఉంటది? కామ్ సైకాలజీ ఉంటది, సింపుల్ ప్లాన్, రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి, మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటారు, ప్రాసెస్ ని డిసిప్లిన్ గా ఫాలో అవుతారు, మెంటల్ ఫ్రెష్‌నెస్ ఉంటది.
మీరు కూడా ఈ 6 రూల్స్ ని ప్రాక్టీస్ చేస్తే గ్రాడ్యువల్లీ బిగినర్ నుంచి ప్రో ట్రేడర్ గా మారిపోతారు. స్టాక్ మార్కెట్ లో స్ట్రాటజీ అనేది కాయిన్ కి ఒక సైడ్ మాత్రమే. ఆపోజిట్ సైడ్ వచ్చేసి సైకాలజీ అండ్ మైండ్ సెట్ కరెక్ట్ గా డెవలప్ చేస్తే సక్సెస్ డెఫినెట్లీ గా మీ సైడ్ ఉంటది. మీరు నేను ఇప్పటిదాకా చెప్పిన రూల్స్ లలో ఏదైనా మిస్ అయి ఉంటే ఏం మిస్ అయ్యారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.